బెల్లంపల్లి పట్టణం 2వ వార్డు పాలిటెక్నిక్ ఇందిరమ్మ కాలనీలో జనవరి 29వ తారీఖున ఇంటి ప్రహరీ గోడలు కూల్చిన విషయం తెలిసిందే. అట్టి విషయంలో ఈ రోజు కుస్నపల్లి స్వరూపరాణి మాణిక్ దంపతులు ఏఎంసీ ఏరియాలోని ప్రెస్ క్లబ్ ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ, మేము గత 20 సంవత్సరాల నుండి మేము ఇందిరమ్మ ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నామని, మొన్న కూల్చిన స్థలాన్ని కన్నూరి వెంకటేష్ దగ్గర మేము కొనుగోలు చేశామని, ఆ స్థలానికి మేము ప్రహరీ గోడ నిర్మాణం చేసే క్రమంలో అక్కడున్నటువంటి మాజీ కౌన్సిలర్లు చింతపండు శ్రీనివాస్ ఆఫర్స్లు వచ్చి మమ్మల్ని 4 లక్షలు ఇవ్వాలని, లేదంటే మీకు ఈ స్థలం దక్కకుండా చేస్తామని పలుమార్లు బెదిరించారన్నారు. మాకు అధికారికంగా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, మేము మీకెందుకు డబ్బులు ఇవ్వాలని మేము వాదించగా, అది మనసులో పెట్టుకుని మాపై కక్ష సాధింపుగా అధికారులతో మా ఇంటి ప్రహరీని అక్రమ కట్టడమని చెప్పి అధికార బలంతో కూల్చేశారన్నారు. ఇటు విషయంలో మాకు మద్దతుగా కూల్చవద్దని ఎంఆర్ఓను ప్రాధేయపడ్డ మాజీ చైర్మన్ సూరిబాబు, మాజీ కౌన్సిలర్ అబ్దుల్ మాటలు కూడా వినకుండా కూల్చేశారు. కూల్చడమే కాకుండా సూరిబాబు, అఫ్జల్ పై కేసులు, వీళ్ళు మా కోసం మాట్లాడినందుకు వారిపై కూడా అక్రమ కేసులు పెట్టారన్నారు. మేము ఇక 4 లక్షలు వాళ్ళు అడిగారు కాబట్టి ఇంత రకం మేము ఇయ్యలేమని మేము ఈ ప్రయాసపడి మేము ఎట్లా చేసే కట్టుకున్నాం కదా అని అంటే వాళ్ళు బెదిరించారు. ఎటు చేసి మేము కూలగొడతాం, మీరు ఇవ్వకుంటే ఇది తప్పకుండా అవుతుందని అన్నారు. అన్న మూలిగా మమ్మల్ని దయదాల్చి పాపం వాళ్ళు ఎవరు సూరిబాబును అఫ్జల్ వాళ్ళు అయ్యో అంత అన్యాయం జరుగుతుంది ఆడ ఎట్లా అని వాళ్ళు అట్లా ఏందో మరి ఎట్లా వచ్చిందో తెలియదు కానీ వాళ్ళు చూసి ఆ ఏరియాకి వచ్చిండ్రు. వాళ్ళు వచ్చిన తర్వాత పాపం వాళ్ళు ఏదో 4 రోజులు సమయం అడుగుతాడు కదా, అంత వృద్ధుడు అంత కింద పడుతాడు, గ్యాస్ నూనె పోసుకుంటాడు, మళ్ళీ తర్వాత మట్టి పోసుకుంటాడు మీద గంత మమ్మల్ని చూసి ఆయన దయదాల్చిండు. ఎవరు సూరిబాబును అఫ్జల్ దయదాల్చి ఆ మేడంని అడిగిండు, అమ్మ ఎటు చేసి ఆయనకు 4 రోజులు టైం ఇయ్యరాదమ్మ, గంతగానం అడుగుతాడు, ఏదో మర్డర్ చేసిండా, ఏం చేసిండు ఆయన పాపం, ఇంతగానో ఈ సమయం ఇవ్వలేకపోతారు మీరంటే ఇక అధికారులందరినీ పిలిపించి ఈ పడగొట్టే కార్యక్రమం చేసిండయ్యా. ఇక మేము బాధపడతాం చాలా, మేము మా బిడ్డలు మేము కుంగిపోతున్నామయ్యా, మేము చాలా కుంగిపోయినాం, మేము సత్తనని కూడా చెప్పినాము, ఏమేమో చెప్పినా కానీ మమ్మల్ని ఎవ్వరు కనుగరించలేదు. పాపం వాళ్ళ మీద అట్టిగా కేసులు పెట్టారు సూరిబాబు అఫ్జల్ మీద. ఆ కేసులు పెట్టకుండా దయచేసి వాళ్ళను ఏదో మమ్మల్ని ఏదో మాట్లాడుతానని వచ్చినందుకు వాళ్ళని ఇరికించి మాకు ఎవ్వరు సాయం చేస్తే వాళ్ళని ఇరికియాలని ప్రయత్నం చేస్తాను ఎవరు, అందుకే వాళ్ళు అక్కలేరు ఎవరంటే చాలా మంది ఉన్నారు మాకు సాయం చేస్తాం కానీ ఇక అందరికీ చెప్పేస్తాను, అందరినీ బెదిరిస్తాను, ఇట్లా రావద్దు చేయద్దు అని అంటారు. అందుకే మేము ఇక మాకు ఎవరు అక్కలేరు కాబట్టి వాళ్ళ అధికారులు కాబట్టి కొంచెం వచ్చి మా కోసం సపోర్ట్ పలికినందుకు వాళ్ళ పేర్లు ఇచ్చి వాళ్ళను అన్యాయంగా వాళ్ళను కేసులో ఇరికిస్తాను సూరిబాబును వాళ్ళ అఫ్జల్ను. ఇది న్యాయం కాదు ఎవరికి, ఎందుకంటే ఏదో మేము దళితులం కదా అని ఏదో కొంచెం న్యాయం చేద్దాం మాట్లాడతాం వచ్చినందుకే గిట్ట పని చేసిన వాళ్ళు. దయచేసి మాకు న్యాయం చేయాలి. అందుకే